బోగోలులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. హాజరైన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బోగోలు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్యామ్ కుమార్తో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెదేపా అధ్యక్షులు తిక్కారెడ్డి, సర్పంచ్ అమర్నాథ్ గౌడ్, నాగేశ్వరరావు యాదవ్, కోట్రకే పనిరాజ్, నాగేశ్వరరెడ్డి, రామకృష్ణాచారి, రామస్వామి, బాబుగౌడ్, సుధాకర్ గౌడ్, ఆనంద్ యాదవ్, తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, ఎంపీడీఓ శివమల్లేశ్వరప్ప, ఎంఈఓ ఇందిరా, వైద్యాధికారిని స్వాతి, మాధవి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి మునెప్ప, పిఆర్ఏఈ సురేంద్రారెడ్డి, ఏఓ అఫ్గర్ బాషా, ఏపీఓ లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. చెప్పినటువంటి కె శ్యాంబాబు గారికి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు, అలాగే మన రాష్ట్ర అందరికీ స్వాగత సుమాంజలు. తప్పనిసరిగా స్టేజ్ ని అలంకరించాల్సిగా కోరుతున్నాను. ప్రభుత్వ అధికారులకి, మిగతా శాఖల ప్రభుత్వ అధికారులకు కూడా స్టేజ్ ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వము 100 రోజుల పరిపాలన కాలం పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామంలో మన మంచి ప్రభుత్వము అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉంది. అందులో భాగంగా సిఐ గారిని కూడా స్టేజ్ మీద రాష్ట్రం కోరుతున్నాము. ఇక గత ఈ నెల 20 తేదీ నుంచి 26 తేదీ వరకు అన్ని గ్రామాల్లో గ్రామసభ ఏర్పాటు చేసి మన ప్రభుత్వం ఈ యొక్క 100 రోజుల్లో కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది, మన విజయగాథను గ్రామంలో అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉన్నాము. అందులో భాగంగా మనం ఈరోజు ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టేదండి. ఈ కార్యక్రమం చూసే గౌరవ ఎమ్మెల్యే గారికి, కె శ్యామల్ గారికి, అట్లాగే తిక్కారెడ్డి గారికి, అట్లాగే డ్రోన్ మున్సిపాలిటీ మాజీ వైద్యటువంటి పనిరాజు గారికి, ఇతర నాయకులకు, అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారములు. మొట్టమొదట మనకు ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏవైతే మనకు ఎలక్షన్ లో హామీలు ఇచ్చిందో అందులో భాగంగా మన మెగా టీఎస్సీ నిరుద్యోగులందరికీ మెగా టీఎస్సీని ఏర్పాటు చేసి నోటిఫికేషన్ ప్రకటించి నిరుద్యోగులందరికీ పురాల జల్లును కురిపించడం జరిగింది. అట్లాగే అన్న క్యాంటీన్ కావచ్చు, తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం కావచ్చు, అట్లాగే ఒకటేపారి పెన్షన్స్ మొదటి నెలనే గతంలో బకాయిలు సహా నెలకు 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగాలందరికీ ఇప్పుడు జీతాలు వస్తూ ఉన్నాయి. అట్లాగే మన విజయవాడ నగరంలో గొప్ప వరద రావడం జరిగింది. ఆ వరదని అందరు అధికారులు, ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని అందరికీ అక్కడ ఉపశమన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేసి 100 రోజుల్లోనే అద్భుతమైనటువంటి ప్రగతిని ప్రభుత్వము చూపించింది 100 రోజుల్లోనే. కాబట్టి అందులో భాగంగా మనం అన్ని గ్రామాలు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటి మన సర్పంచ్ గారు ప్రసంగిస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసినటువంటి మన పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్యాంబాబు అన్న గారికి, మరియు కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్న గారికి, మరియు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పనిరాజు గారికి, మా బీసీ సహాయకారిక యాదవ కన్వీనర్ అయినటువంటి నాగేశ్వరరావు అన్న గారికి, మరియు మన ఎంఆర్ఓ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, మరియు వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మెయిన్ గా అన్న ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేయాల్సిన
చాలా వరకు అంటే పెన్షన్స్ పెంచడం కానీ, మరియు అన్న క్యాంటీన్స్ కానీ, మరియు రెవెన్యూలో ఉన్న భూ చట్టవి పట్ట పాస్బుక్ దాంట్లో మన జగనన్న చేసిన మోసాన్ని మన చంద్రన్న సరి చేశాడు. అలాగే వివిధ శాఖలలో కొన్ని జరిగిన లోపాలను సరిచేస్తూ సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండో కలుపుతూ ఈ 3 నెలల్లోనే చాలా వరకు అంటే ఒక పునాదులు లేని ఓ ఇంటిని మరియు కింది నుంచి నిర్మిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారైతేమి, మన శాసనసభ్యులు మన కె శ్యాంబాబు గారైతేమి వీళ్ళల్లా చేయుతనిస్తున్నారు. అలాగే అన్న మెయిన్ గా బోగోలు గ్రామం అంటే టీడీపీకి కంచుకోటగా మీరు ఎలక్షన్స్ కి కొన్ని అనివార్య కారణాలుగా రాలేకపోయినా మీ మీద, మీ కుటుంబం మీద, మా పంరాజు గారి అభిమానం మీద అందరూ అభిమానం చూపించి 200 పెంచులకు మెజార్టీ ఇచ్చారన్నా. అలాగే మా మధ్యల గ్రామమైన గోలకుంట్ల అయితేమి మరియు గోగోలు అయితేమి మీకు ఎల్లవేళగా మీకు సహకరించాం. వాళ్ళకు కూడా మీరు కంపల్సరీగా అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు కలిపి మాకి మంచిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరియు మెయిన్ గా మాకి గోలకుంట్ల గ్రామంలో వాటర్ ది సమస్య ఉంది. మొన్ననే కొత్తగా మీరు వచ్చాకనే మీ సహకారంతో బోర్ వేయించాం, నీళ్లు పడినాయి, మోటార్ వేయించాము. కానీ వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా మెయిన్ గా వాళ్ళకు ఒక ట్యాంక్ కావాలి. అలాగే మరియు మాకి మీరు ఏ హామీ ఇవ్వకున్నా మా గ్రామ ప్రజలు మీరు చేస్తారనే ఒకే ఒక నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చారు. దాంతో పాటు మెయిన్ గా స్టేషన్ కి ఆ రోజు మనం రోడ్ వేసాం. కొన్ని అనివార్య కారణాలుగా 80 లక్షల సీసీ రోడ్ ఇచ్చారు. 80 లక్షల సీసీ రోడ్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం పోవడంతో దాన్ని వేయలేకపోయాం. అలాగే ఇది దాన్ని మళ్ళీ రినివల్ గా మాకు 80 లక్షల సీసీ రోడ్ ఇచ్చి స్టేషన్ రోడ్ అయితేమి, అలాగే ఇక్కడి నుంచి గుంటిపల్లి నుంచి మన టోల్గేట్ నుంచి గుంటిపల్లి తార్ రోడ్ ఉందన్న, ఆ తార్ రోడ్డు కన్స్ట్రక్షన్ అట్టే కంటిన్యూ చేస్తూ గోగోల్ వరకు కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే వివిధ మన కాలనీలలో సీసీ రోడ్లు కూడా పాడైపోయాయి. ఆ సీసీ రోడ్లను కూడా మీరు ఎక్కుతూనే 10 lakhs ఇచ్చారు. దాన్ని గులకుంట్లకి మేము ప్రొవైడ్ చేశాం. ఇంకొక 20-30 lakhs మీరు ఇస్తే మా ఊరు కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే గులకుంట్ల కూడా కంప్లీట్ అయిపోతానని మేము కోరుకుంటున్నామన్నా. అలాగే వివిధ వర్గాలకి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీసీ సభ ముందర అంటే ఇదే నాగేశ్వరరావు అన్న గారు, నేను అదే బీసీ సభలో మీరు అందరూ ఉండి ఒక 50 ఏళ్ల పింఛన్ అనే పథకం మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మన కూటమి ప్రభుత్వం ఆ 50 ఏళ్ల పింఛన్ ది కూడా మీరు ఒకవేళ మండలానికి కొన్ని పింఛన్స్ వస్తే బోగోల్ గ్రామానికి ఎక్కువగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. కొన్ని ఇవి ఇంకా చాలా ఉన్నాయన్నా, మిమ్మల్ని పర్సనల్ గా కలిసి అడుగుతాను. సభాముఖంగా మరి నాకు 2 సార్లు సర్పంచ్ గా మరియు ఒక 2019లో ఏదో అనివార్య కాలంలో మోసపోయి మీ తప్ప మెజార్టీ ఇవ్వలేదు. మిగతా ప్రతిసారి మెజార్టీ ఇచ్చిన బోగోల్ గ్రామ ప్రజలకి ఫస్ట్ పాదాభివందనం చేస్తున్నాను. నాకెందుకంటే ఈ ఛాన్స్ అసలు రాలేదు, ఎప్పుడు చెప్తాను. కానీ ఈసారి 100% బోగోల్ పంచాయతీ గ్రామ ప్రజల అభిమానంతో గెలిపించారు కదా, వాళ్ళ రుణం తీర్చుకునే ఛాన్స్ నాకు ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా శ్యామన్నతో పంరాజు గారితో కలిసి ముందడుగు వేసి మీ రుణం తీర్చుకుంటానని 100% మాటిస్తున్నాను. ఈ సభాముఖంగా తెలియజేస్తూ సభకు నమస్కారం. ఈరోజు 3 రోజుల పండగ వాతావరణం కాబట్టి పండగనే చెప్తా ఉన్నాను. సో ఎలాగా ఈ 3 రోజులు అధిగమించామనే ఉద్దేశంతో మన సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల వద్దలకు వెళ్ళి ఎలాంటి పనులు మనం చేశాం, ప్రజలు ఎంతవరకు ఆనందంగా ఉన్నారని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి మన పత్తికొండ శాసనసభ్యులు మొదటిసారి ఈ ఊర్లో అడుగు పెట్టినందుకు స్వాగతం సుస్వాగతం. శ్యాంబాబు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి తిప్పారెడ్డి గారికి, అలాగే నాగేశ్వర యాదవ్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి
సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ప్రత్యేకంగా బోగోల్ సర్పంచ్ అమర్ గారికి, వేదిక మీద ఆశీలైనటువంటి ఆఫీసర్లందరికీ, అలాగే బోగోల్ గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా నాకు రాజకీయ గురువు ఎవరైనా చూసుకున్నట్లయితే శ్యాంబాబు గారి తండ్రి అయినటి మాజీ డిప్యూటీ సీఎం శ్రీ కె కృష్ణమూర్తి గారు. నేను తరచూ ఆయన ఎప్పుడు కూడా తలుచుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకు అంటే కేవలం మా కుటుంబం ఈ రోజు రాజకీయంగా ఉంది అంటే మాకు మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కె కృష్ణమూర్తి గారు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1986లో మా తండ్రి గారిని ఎంపీపీ చేసిన ఘనత ఆయనకే దక్కింది. అలాగే 2005లో నన్ను పట్టణ అధ్యక్షుడు చేసిన ఘనత ఆయనకి దక్కి నిరంతరంగా 16 సంవత్సరాలు యునానిమస్ గా ఉన్నానంటే కేవలం ఆయన ఆశీర్వాదమని తెలియజేసిన బాధ్యత నాకుంది. అంతేకాకుండా 2005లో 2014లో నన్ను కౌన్సిలర్ చేసిందే కాకుండా నన్ను ఆయన పట్టుబట్టి మున్సిపల్ చైర్మన్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటే అనివార్య కారణాల వల్ల లేడీస్ రిజర్వేషన్ రావడం వల్ల మా ఆవిడకు మున్సిపల్ చైర్పర్సన్ చేశాడు. చాలా అరుదుగా ముందే అనౌన్స్మెంట్ జరిగి ఒక పర్సన్ పేరు అనౌన్స్ చేసి జరిగే దాంట్లో ఆయన ఇనిషియేట్ తీసుకొని మేము అయినామంటే ఈ రోజు కేవలం పెయ్యి కుటుంబం వల్లనే అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అంతేకాకుండా ఇంట్లో 4 పెద్దలు ఉంటే 4 ఒకటే పార్టీ, ఒకటే వర్గం ఈ రోజు వరకు కట్టుబాటుగా ఉండి అదే వాళ్ళకు ట్రావెల్ చేసిన ఘనత మాకే దక్కింది. అలాగే వాళ్ళు చూసుకున్నందుకే మేము ఆ ఘనత దక్కిందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 4 పెద్దలు ఉంటే 4 ఒకటే పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తులు మేమంటే మేము ఒక్కరమే. ఇంట్లో మా అమ్మ గాని, మా నాయన గాని, నేను గాని, నా భార్య గాని ఒకటే పార్టీ, ఒకటే దాంట్లో ఉన్నాము ఇంతవరకు. అలాగే కొనసాగుతున్నాం. అనివార్య కారణాల వల్ల వాళ్ళు పత్తికొండకు మైగ్రేట్ కావడంతో మళ్ళా ఈ మంచి కుటుంబం ఇంకో మంచి కుటుంబానికి మాకు అటాచ్ చేసి వెళ్ళినారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు బాధ అయితే కలిగింది, కానీ తప్పదనుకొని మేము దాన్ని డైజెస్ట్ చేసుకొని అలాగే కొనసాగుతున్నాం. ఇంకో నాకు ప్రత్యేకంగా డోన్ నియోజకవర్గంలో ఒకరికి అవకాశం నాకు ఒక్కనికే. అక్కడ వాళ్ళు, ఇక్కడ వీళ్ళు, నేను వీళ్ళతో మళ్ళీ ట్రావెల్ చేస్తున్నా. ఇది ఒక్క శుభపరిణామం కేవలం నా ఒక్కరికే దక్కింది. ఎందుకంటే నా రాజకీయ గురువు కె కృష్ణమూర్తి గారు ఈ రోజు అలాగే కొనసాగడం చాలా మంచిగా నాకు జరిగినందుకు నిజంగా ఆనందపడుతున్నాను. రెండో విషయం, మనకు 14 నుంచి 19లో మనకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కె కృష్ణమూర్తి గారు తర్వాత డిప్యూటీ సీఎం కావడం, రెవెన్యూ శాఖ మంత్రులు కావడం అన్ని జరిగినాయి. అందులో భాగంగా ఆ రోజు మేము అడిగిన వెంటనే చెరువుకు నీళ్లు ఇప్పించిన ఘనత ఈ రోజు ఆయన టైంలో రావడము చాలా ఆనందం వేసింది. అంతేకాకుండా ఈ రోజు ఆల్రెడీ సర్పంచ్ గారు అడిగారు మిమ్మల్ని, అన్నా ఈ రోడ్డు కూడా మాకు ఇచ్చినట్లయితే మేము చాలా ప్రజలు ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ రోడ్డు అని ఉంది, కానీ ఈ రోజు వరకు వాళ్ళకి నచ్చనిగా కూడా పొలాల్లో నడుచుకుంటూ పోయేది ఉంది. చాలా మంది రైతులు కూడా దానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు దానిపైన ఇనిషియేట్ తీసుకొని కంపల్సరీగా ఆ రోడ్డు మీ టైంలో వేయించినట్లయితే శాశ్వత పరిష్కారం ఒకటి అనేది ఖచ్చితంగా వస్తుందని మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా గొడవలగుంట్ల గ్రామ ప్రజలకు ఆల్రెడీ సర్పంచ్ చెప్పారు, వాటర్ ఇప్పుడు సఫిషియెంట్ గా ఉంది కానీ బట్ వీ నీడ్ ఓవర్ హెడ్ ట్యాంక్. సో దానిపైన కూడా ఇనిషియేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండోది, ఇంతవరకు మన శాసనసభ్యులు వాళ్ళ కుటుంబం గురించి చెప్పడం జరిగింది. రాష్ట్రం గురించి మాట్లాడినట్లయితే 10 లక్షల కోట్లు అప్పులో నుండి తీసుకున్న ఘనత ఈ రోజు చంద్రబాబు నాయుడు దక్కిందని ఎందుకంటున్నారు అంటే అటువంటి టైంలోనే ఏ వ్యక్తి అయినా చేసి దాన్ని సాధించగలిగితే చరిత్రలో నిలిచిపోతారు. ఈ రోజు మనం 2019లో కేవలం 2,75,000 కోట్లతో అప్పు వాళ్ళకి అప్పచెప్తే 10 లక్షల వరకు అప్పు చేశారు. మళ్ళా అంటే దరిదాపున 725 లక్షల కోట్లు చేశాడు. చాలా తప్పు చేశాడు ఆయన. చేసిందే కాకుండా ఎక్కడ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడపలే, ఒక్క ఉద్యోగం రాలేదు. ఈ రోజు అంత కోణంలో నుంచి, అంత బాధాకరమైన స్థితిలో నుంచి, అంత దయాళితమైన స్థితిలో నుంచి ఈరోజు వచ్చి మనము డెఫినెట్ గా రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నామంటే నిజంగా చాలా అద్భుతమైనది. అది కేవలం ఎవరి వల్ల దక్కింది అంటే మీ అందరి వలన, ఈ ప్రజల వల్లనే. ఈ రోజు ప్రజలు చాలా ఇబ్బంది పడి ఈ రోజు ఆయనకి ఇచ్చారు మళ్ళా అంటే కేవలం ఆయనకి ఏమో ఒకటి ఆశిస్తున్నాం. ఏం ఆశిస్తున్నాం అని తీసుకున్నట్లయితే ఈ రోజు అదే మనకు ఇక్కడ పెన్షన్లు 80 రూపాయల నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి మనుషులు ఉన్నారు. ఈ రోజు 4,000 తీసుకున్న పెన్షన్ దారులు కూడా ఇక్కడ ఉన్నారు, అదే వ్యక్తులు. అది ఘనత ఎవరి వల్ల వచ్చింది? 4,000 రూపాయలు అంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్ల, ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిందని మీరు గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది.
రెండవది మెగా డిఎస్సి రిలీజ్ చేశాడు. ఈ రోజు కేవలం కొన్ని ఏరియాలో 175 వరకే అయినట్టున్నాయి. ఇప్పుడు ఒక అన్నా క్యాంటీన్లు 5 రూపాయలుగా మీరు ఏదన్నా టౌన్ లో పరిస్థితి అవసరం ఉండి వచ్చినా కూడా మీరు ఈ రోజు 5 రూపాయలు ఇచ్చి భోజనం చేయొచ్చు. అంత 5 రూపాయలకే భోజనం మంచి మళ్ళా పౌష్టికమైన ఆహారము, చాలా అందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. నిజంగా చాలా సంతోషం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఈ రోజు మనం రాష్ట్రం అధిగమిస్తూ అన్ని విషయాలు అధిగమిస్తూ త్వరలో 20 లక్షల ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని మెగా డిఎస్సీని 16,000 చిల్లర ఉద్యోగాలు అనౌన్స్ చేయడం జరిగింది. ఇలాగా ఈ 5 సంవత్సరాల్లో మన మంత్రి గారు అయితే నారా లోకేష్ గారు కూడా చాలా పటిష్టంగా దానిపైన ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే ఎలక్షన్ల ముందు కూడా చెప్తాం, ఇప్పుడు కూడా మనము తరచూ అనుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి తేడా ఏంటి అని మనం గమనించాల్సిన అవసరం ఉంది. తేడా ఏంటని గమనించాల్సిన అంటే ఆయన అప్పులు చేసే పుట్టాడు, ఈయన అప్పు తీర్చడానికి పుట్టాడు. అప్పు తీర్చడం అంటే ఎలా తీర్చగలడు? ఎన్నో సంస్థల్ని ఆయన నమ్మి మన రాష్ట్రానికి రానికి అవకాశం ఉంది. మీరు గమనిస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక 60 రోజుల నుంచి 90 రోజుల లోపల 15 సంస్థల్ని మన శ్రీసిటీకి తీసుకొచ్చాడు. నేను దీనిపైన ఎంక్వైరీ చేశాను. నా వ్యక్తిగత నా ఇంట్రెస్ట్ అనమాట. ఏమని ఎంక్వైరీ చేశాను, ఇది ఇదివరలో ఏమైనా జగన్ గవర్నమెంట్ లో వీళ్ళు వచ్చి కలిశారా అని ఎంక్వైరీ చేసి కాదు. అది కేవలం 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆల్రెడీ అలకేట్ చేసింటే 19 నుంచి 24లో వాళ్ళు ముందుకు రాలేదు. కారణం అనేది నేను స్టేజ్ పై నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. ఈ రోజు రాష్ట్రంలో మనం అడుగు పెడితే బాగుంటుంది, వీళ్ళు కూడా కాల్ ఫౌట్ చేస్తే ఈ రోజు వాళ్ళందరూ వచ్చి ఈ రోజు 15 కంపెనీలు స్టార్ట్ అయినాయి. అంటే దగ్గర 30,000 ఉద్యోగాలు మళ్ళీ కొత్తగా జనరేట్ కాబోతుంది. ముఖ్యమంత్రులుగా పనిచేసి డెవలప్మెంట్ అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, గ్రామాల అభివృద్ధి అంటే ఏంటి, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ మొదలన్నిటి మీద ఒక మంచి అవగాహన కలిగి 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా హైదరాబాద్ లో ఆయన డెవలప్మెంట్ చేయడం, ముందుగానే యువతకు ఉద్యోగాల కోసం సాఫ్ట్వేర్ సంస్థల్ని స్థాపించడం, అటువంటి అనేక కార్యక్రమాలని చేసిన సుదీర్ఘ అనుభవం గల ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి చూస్తాం అనే ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కూడా ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు ఎన్నిక తీసుకుపోయాడు. మొత్తం వ్యవస్థనంతా కుప్పగూల్చాడు. అన్ని వర్గాల వాళ్ళని రోడ్డు మీద పడేశాడు. మరి దీన్ని అంతా ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజలు తిరిగి ఈ రాష్ట్రాన్ని ఎవరైతే కాపాడగలరు, ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచగలరు, ఎవరైతే రాష్ట్ర ప్రజల్ని తిరిగి పురోగమన వైపు తీసుకెళ్లగలరని ఆలోచన చేసి మీ అందరి ఆశీర్వాదంతో మరి ఇక్కడ ఎమ్మెల్యేగా మరి మనకంతా సుపరిచితమైన కుటుంబం. మొదటి నుంచి రాజకీయాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ కుటుంబం నుంచి ఇచ్చేసి మరి మంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి, ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవి అనుభవించి బీసీలు కూడా రాజకీయాలలో అత్యున్నత స్థాయి అనుభవిస్తాం. మేమేం తక్కువ కాదని నిరూపించిన కేఈ కృష్ణమూర్తి అన్న గారు, కేఈ మాదన్న గారి కుటుంబం నుంచి మరి పెద్దలు గౌరవనీయులు అందరి ఆశీర్వాదంతో ఇక్కడ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గౌరవనీయులు మరి కేఈ శ్యామన్న గారు మన అందరిలో ఒకరుగా కలిసిపోతాడు. ఎవరికి కష్టం వచ్చినా కూడా నేను మీ కుటుంబ సభ్యుల్ని అని చెప్తా ఉంటాడు. పత్తికొండ ఎమ్మెల్యే కేవీ శ్యాంబాబు గారు, అలాగే వేదికపై ఉన్నటువంటి ఎండిఓ, ఎంఆర్ఓ, సర్పంచ్,
సోదరులు, అలాగే మా పని, అలాగే నాగేశ్వరరావు గారు, రాజేశ్వర రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి బోగోలు గ్రామ ప్రజలు, అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన ప్రభుత్వం అనే ఈ ప్రోగ్రామ్ లో ఈ 100 రోజుల సందర్భంగా మీ శ్యాంబాబు గారు ఎమ్మెల్యే 100 రోజులు, ముఖ్యమంత్రి అయి చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు, పరిపాలన ఎలా పోతుంది, ఎలా సాగిస్తున్నాం, ఇంకా ముందుకు ఎలా చేయాలి అని నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇల్లు తిరిగి మన ప్రభుత్వం, మన చంద్రబాబు, మన శ్యాంబాబు అనే ఉద్దేశంతోనే ఈ గ్రామానికి ఈ రోజు రావడం జరిగింది. ఆడిన మాట ప్రకారం ఎన్నికల ముందు అమ్మ మాకు ఓటు వేయండి, అంతకుముందు 200 ఉన్న పెన్షన్ 5 రెట్లు పెట్టి 1000 రూపాయలు చేసిన చంద్రబాబు గారు, ఆ 1000 రూపాయలని 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి ఓటేయండి అని చెప్తే జగన్ మోసపోయి ఓటు వేసిన తర్వాత లాస్ట్ లో డబ్బులు పెంచారు తప్ప మళ్ళీ పెంచలేదు. మాకు ఇప్పుడు ఓటు వేస్తే ఈ పెన్షన్దారులకు 3000 రూపాయల పెన్షన్ ని 4000 చేస్తాం, అది ఏప్రిల్, మే, జూన్ కలుపుకొని 7000 ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాం. గెలిచినట్టనే మీ శ్యామ్ యాదవ్ గారు వచ్చి, మీ ఎమ్మెల్యే గారు, మీ అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి 4000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీ ఇసుక విధానం, అలాగే రేపు దీపావళి నుంచి మీకు గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాం. 6 ప్యాక్ ఏదైతే మాట ఇచ్చామో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేదానికి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. ప్రజలకు సంబంధించి ఈసారి వస్తా ఉంటే మీ ఎమ్మెల్యే గారితో పాటు వస్తుంటే అన్ని చెరువులు నిండినాయి. అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఈ 5 సంవత్సరాల్లో చాలా వెనకపోయినాం. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. మంచి పంట పండిస్తే రైతాంగానికి ఎక్కడ కూడా రేట్లు లేవు. అన్ని మన పెట్టుబడి రేట్లన్నీ పెరిగిపోయినాయి. మనం అమ్ముకోవాలంటే ఇటువంటి రైతాంగం పరిస్థితి చూసి 175 ఎమ్మెల్యేలకు నేను 175 గెలుస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్టు కేవలం 11 ఎమ్మెల్యేలు వచ్చింది. ఈ రోజున మేమందరూ కోరుకునేది ఏమంటే పల్లెలు బాగుండాలి. అందులో ఈ వెల్దుర్తి మండలం బోగోలు గ్రామం చాలా రాజకీయంగా ఇప్పుడు చెప్తా ఉంటే మీ ఎమ్మెల్యే గారు చెప్పారు. మా పని గారి సొంత గ్రామం, ఒకప్పుడు ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామం. అందులో కేఈ కుటుంబానికి ఎంతో పట్టున్నటువంటి ఈ గ్రామము, ఎప్పుడు మెజార్టీ ఇస్తున్నటువంటి ఈ గ్రామానికి మేము చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తాము. మీ గ్రామానికి ఏం సహాయ సహకారాలు కావాలన్నా కేఈ కుటుంబం దగ్గర ఉంటుంది. రెండో మంత్రివర్గ విస్తరణలో శ్యాంబాబు గారు ఖచ్చితంగా మంత్రి అవుతారు, దానికి ఏం దోషాలు. ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడుది, జిల్లా అధ్యక్షుడిగా తిక్కారెడ్డి. ఎందుకంటే కర్నూలు అంటేనే కేఈ. ఈ కేఈ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముద్ర ఉంది. బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు, అటు బ్రిటిష్ కాలం నుంచి కూడా కేఈ మాదన్న గారు అయితేనేమి, కేఈ కృష్ణమూర్తి గారు అయితేనేమి, కేఈ ప్రభాకర్ గారు అయితేనేమి, కేఈ ప్రతాప్ గారు అయితేనేమి, ఈరోజు మళ్ళీ కేఈ శ్యాంబాబు గారు ఉన్నారు. అన్ని కుటుంబాల్లో అట్లా ఉండవు. కొన్ని కుటుంబాలకి ఆ దేవుడిచ్చిన వరం. ఎన్నికల ముందు, ఎన్నికలు జరిగినాక, ఎన్నికలు జరుగుతున్నప్పుడు నేను మీ శ్యాంబాబు గారికి చెప్పాను, మంచి మెజార్టీతో గెలవబోతున్నావు, అది మీ కుటుంబానికి దేవుడిచ్చిన వరం, నువ్వేం భయపడాల్సిన పనిలే, తిరగాల్సిన పనిలేదు అని చెప్పాను. రాత్రి 11-12 గంటల సందర్భాల్లో కూడా వాళ్ళ ప్రచారం అయి వచ్చినాక కూడా చూశాం. నేను 4-5 గ్రామాలు తిరిగాను శ్యాంబాబు గారి ఎలక్షన్ లో గెలుపు కోసం.
ఒక గ్రామంలో మాత్రమే నాకు ఆ పల్స్ దొరికిపోయింది, ప్రజల నాడు దొరికిపోయింది. ఈసారి శ్యాంబాబు గారిని ఓటు వేసి గెలిపించాలి, మొన్న ఓడిపోవటం మనం చేసిన తప్పు అని చెప్పి అది అనుకున్నారు శ్యాంబాబు గారు. మీరు ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారని చెప్పేశారు. అలాగే బోగోలు గ్రామంలో నెక్స్ట్ కొత్త పెన్షన్లు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీనో లేక మా మాట వినలేదనో చాలా మంది అర్హులైనా కూడా పెన్షన్లు ఇవ్వలేదు. ఈ అమ్మాలక్కలందరూ కూడా అందుకోసం వచ్చారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పని మీ ఎమ్మెల్యేని అడిగేదానికి వచ్చినారని నాకు అర్థమైపోతా ఉంది. వైసీపీలు ఉన్న వాళ్ళు ఒక్కింట్లో 2, 3, 4 అర్హత లేకుండా కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు గ్రామాల్లో, మాకు తెలుసు ఆ విషయం. కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ శ్యాంబాబు గారు మనుషులు, అలాగే ప్రజలు కూడా అందరికి ఇచ్చే బాధ్యత మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మంచి ఎంఆర్ఓ గారు ఉన్నారు, మంచి ఎండిఓ గారు ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు, మంచి యంత్రాంగం అంతా కూడా మీకుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మీ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. అధికారులు ఎవరైనా కార్యక్రమం చేసి ప్రసంగించవచ్చు. నెక్స్ట్ గౌరవ ఎమ్మెల్యే కోరుతున్నాము. సభాధ్యక్షులకి, సర్పంచ్ గారికి, మా సోదరుడు పరిరాజ్ అన్నకి, అలాగే మన డిస్ట్రిక్ట్ కి తెలుగుదేశం పార్టీ పెద్దలు, అధ్యక్షులు, నాకు సొంత పెద్దన్న మాదిరి సిక్కారెడ్డి గారికి, మా సోదరులు నాగేశ్వర యాదవ్ గారికి, మన పులుగుపి నాగేశ్వర రెడ్డి అన్న గారికి, అలాగే వేదిక పైన ఎండిఓకి, ఎంఆర్ఓకి, అలాగే ప్రభుత్వ యంత్రాంగానికి అందరికి నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రసంగం విన్నాడుకో వచ్చిన వెల్దుర్తి బోగోలు గ్రామవాసులందరికీ నమస్కారం అమ్మా. మరి గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయ్యింది. 100 రోజుల్లో ఏమి చేశారు అని చెప్పి అందరు కూడా ఏం చేసినారు అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మాతో చేపించిన పనులు చెప్పడానికి మీ అందరికీ ప్రోగ్రాం పెట్టి ఊరికి తిరిగి ఏమేమి జరిగిందో చెప్పడానికి వచ్చాం. మరి మీ అందరికీ తెలుసు, ఆ రోజుల్లో యువత చదువుకొని ఎంత చదువు చదివినా కానీ ఉద్యోగాలు లేక మందుకి వ్యసనం పట్టుకొని గంజాయికి వ్యసనాలు తయారయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో తల్లిదండ్రుల పైనే ఆధారపడి వాళ్ళ కాడ ఏదో కొంత మొత్తం దాచుకునే డబ్బులు కూడా తీసుకొని పోయి మందు దాగి లేదా గంజాయి దాగి చెడిపోయిన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఆ రోజు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక జాబ్ మేళా పెట్టి ఒక 60 మందికి ఉద్యోగాలు తీసుకున్నారు అక్కడ. మరి ప్రతి నెల కూడా ప్రతి ఒక్క మండలంలో కూడా మనం ఈ జాబ్ మేళాలు పెడతాము. చదువుకున్న పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో దయచేసి వచ్చి అటెండ్ అయ్యి అక్కడ మీరు జాబ్ ట్రై చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే పెద్దలకి, ముసలి వాళ్ళకి పెద్ద కొడుకుతో నేను ఉన్నానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పెన్షన్ పెంచుతానని చెప్పారు. ఆయన చెప్పిన మాట తీయకుండా కంపల్సరీగా పెన్షన్ పెంచాడు. ప్రతి ఒక్కరి కాడ నుంచి మెప్పులు వచ్చాయి. మరి అదేవిధంగా మనమందరము రైతులకైతే రైతులకి ధాన్యాలు కూడా ఇచ్చాము ఈసారి. అందరికంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు పడితేనే కరెక్ట్ గా టైం శాలరీ ఇచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే పోయిన 5 ఏళ్ళు 15వ తారీఖు పడుతున్నానో 20వ తారీఖు పడుతున్నానని చెప్పి అందరూ బిక్కుమని ఉద్యోగస్తులు కూడా ఎదురు చూస్తుండేది. ఆ బాధలు లేకుండా కరెక్ట్ 1వ తారీఖు నాడు కరెక్ట్ శాలరీ పడేటట్లు చేశారు. అదేవిధంగా అన్నిటికంటే మనం అందరం కూడా ఎలక్షన్ కంటే ముందర భయపడినది ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి. ఆ రావడం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం ఫస్ట్ రద్దు చేసేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి సభాపూర్వకంగా చెప్తున్నారు. ఒకవేళ ఆ యాక్ట్ ఉంటే
మన పొలాలు ఉండేటివి కాదు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికే రాపించుకునే రకాలు ఇక్కడ అందరూ ఉండేది. అందుకోసమే అదొక మంచి పని జరిగింది 100 రోజుల్లో. అది కాకుండా మీరందరూ కూడా చేశారు, ఆడ బుడమేరు చెరువు కాడ ఇష్టం వచ్చినట్ల ఇల్లులు కట్టుకొని లేఅవుట్లు వేసుకొని ఆ నీళ్లు పారకుండా చేసి ఆ నీళ్లుని మళ్లించి విజయవాడ టౌన్ లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వరదల్లో ఉండి బస్సుల్లో బస చేసి అక్కడ అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అని ఆలోచన చేసుకుంటా ఉంటే రోడ్లలో మొత్తం ఇసుక నింపి ఆ విజయవాడ బ్యారాజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కూడగొట్టడానికి వైసీపీ నాయకులు చాలా పన్నంగం పడ్డారు. మరి ఆయనని ఓడగొట్టారని చెప్పి కసి ఏమో విజయవాడ పైన అమరావతి పైన ఆయన అందరినీ నాశనం చేయాలని చెప్పి ఓడిపోయిన తర్వాత కూడా చెడు ఆలోచనలో ఉన్నారు. మరి అవన్నీ కూడా ఏం సాగవు. మనకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజలకి ఏమైతే కావాలో అది 100% గా జరుగుతుంది. మరి గత 5 ఏళ్లుగా భోగంలో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అని మీరందరినీ కూడా అడుగుతున్నాను. జరిగిందా ఏమైనా డెవలప్మెంట్? మనకి ఇక్కడ ఏమి జరగదు కూడా. ఎందుకంటే వాళ్ళు పట్టు చీర కట్టుకుని వచ్చేది, ఫ్రాన్సుల పూట కట్టుకొని పోయేది ఆ టైంలో చేసినారు తప్ప రాజకీయము ప్రజలకి ఏం మంచికి జరగాల, ఏ రోడ్ వేస్తే బాగుంటది, ఏ చెరువు నింపితే బాగుంటది, పేదలకి ఇల్లు ఎక్కువ తీసుకొని రావాలా మన ఊరికి అని చెప్పి ఆలోచనలు ఎక్కడ పెట్టుకోలేదు. ఈ రోజు సభాపూర్వంగా చెప్తున్నాను, మా కమ్మలపాడులో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో దానికి ఈక్వల్ గా పూర్వంలో డెవలప్మెంట్ జరుగుతాయి అని 100% గా ఈ రోజు మీకు అందరికీ సభాపూర్వంగా వాగ్దానం చేస్తున్నాను. మా పరిరాజంగా కూడా వాగ్దానం చేస్తున్నాను. మరి మీ అందరూ మండల లీడర్లు చాలా మంది కనపడుతున్నారు నాకు. మీ అందరితో కూడా ఒక వినపి, మీరందరూ ఈ చిన్న ఫీల్డ్ అసిస్టెంట్ల కోసము లేకపోతే బుక్ కీపర్ల కోసము వర్గాలు ఏర్పడకండి. మీరు వర్గాలు ఏర్పడినారంటే సమస్య లేదు. మీరు అందరూ కలిసి వస్తేనే పనులు దొరుకుతాయి, మన ఊరి అభివృద్ధి పడుతుంది. మీరు నాకు న్యాయంతో నాకు కొమ్ములు వచ్చి నాకు రావాలా అవి అంటే సమస్య లేదు. ఊరంతా కలుసుకొని రావాలా. ఎలక్షన్ ఎట్లా చేసినాం అందరం కలుసుకొని చేసినామా లేదా? అదే విధంగా ఊరు డెవలప్మెంట్ కూడా కలుసుకొని చేయాలని చెప్పి మీ అందరికి ఇది సాఫ్ట్ వార్నింగ్ అనుకోండి, లేకపోతే ఒక తమ్ముడు ఒక అన్న చెప్తూనే ఒక హెచ్చరిక అనుకోండి. అందరూ కలిసి వస్తేనే మనమందరం ముందర వాళ్ళతో పోటీ పోవచ్చు. మనము విడిపోయినామంటే మరి ఇంకొకసారి వాళ్ళు వచ్చినారు, ఒకసారి 5 ఏళ్ళు పోగొట్టుకున్నాం. 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఎంకిన పోయింది పత్తికొండ. దయచేసి ఎవరు కూడా గ్రూపులు ఫామ్ కాకండి. ఎలాంటి పని ఉన్నా కానీ రండి, పత్తికొండ ఆఫీస్ కాడ కూర్చుంటాం, తీర్చుతాం. కానీ మీరు ఒక్కొక్కరు నాకు ఆ లీడర్ కాడికి పోతాను, నేను ఈ లీడర్ కాడికి పోతా అని చెప్పి దారులు పడితే క్షమించేది లేదు. మీ అందరూ కూడా బాగా ఆలోచించండి. ఆ రోజు పెద్దగా డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఊర్లో కూడా మనం పనులు చేశాం. 1600 కోట్లు మనం ఆ రోజు ఖర్చు పెట్టినది. ఈసారి కూడా పెద్ద ఆయనకి మనము కాంపిటీషన్ ఇవ్వాలా. 16 కాదు, ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మేము ప్రతి ఒక్కరం కూడా పని చేయడానికి తల వచ్చి పని చేయడానికి రెడీ ఉన్నాము. మీరందరూ ఐక్యమత్యంతో ఉంటే మీకు ఊరికి వచ్చేది ఇంకా చాలా తీసుకొని వచ్చి ఊరు ప్రమాణంగా చేయొచ్చు అని చెప్పి మీ అందరికి ఇంకోసారి చెప్తూ, మరి రాబోయే కాలం మంచిది. ప్రతి ఒక్కరం కూడా కష్టపడతాము. అన్న చెప్పినట్ల లాస్ట్ టైమే మనం రోడ్ ఇచ్చాము, కానీ ఏమంటే లాస్ట్ మూమెంట్ లో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు, అందుకోసమే ఆ రోడ్డు పక్కనకు పోయడం జరిగింది. ఈసారి 100% గా రోడ్డు వేపిస్తాము. ఊర్లో కూడా పక్కన ఊర్లో కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ చేపించి JJM జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి కొలాయి, ఆ రోజు మేము ఎలక్షన్ రోజు ఏదైతే చెప్పామో ఇంటింటికి కొలాయిలు కూడా వేపించే బాధ్యత మాది, మా తలపైన తీసుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఓకే సార్ యాదవ్ మళ్ళీ చెప్పాలి కదా గట్టిగా, నువ్వు చెప్పండి ఎలా తీసి ఆపోజిట్
అమ్మా ఉమ్మా నువ్వు కొంచెం తిరగమ్మా ఉమ్మా మూ మనం అటు చాలి నీ చెల్లిది తల్లి మరి నీ నంబర్ సేవ్ చేస్తా తల్లి దగ్గరికి